ఉపవాసం ఉంటే ఏం చేస్తున్నారు? దుఃఖిస్తున్నారట, యాజకులకి కనపరుస్తున్నారట. దేవుడు పైన ఆకాశం మీద ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడో చెప్పండి, చూస్తున్నాడట. చూసి ఏమన్నాడో తెలుసా? మీరు చేసిన ఉపవాసం, మీరు చేస్తున్న ఈ ఉపవాసం మీరు చేస్తున్నారని నాకు చెప్తున్నారు కదా. మీరు చేసిన ఉపవాసములో భక్తి కలిగి ఉపవాసం చేస్తున్నారా, భక్తి లేని ఉపవాసం మీరు చేస్తున్నారా? ఏమన్నాడు అంటే దేవుడికి ఏమని తెలిసింది? వాళ్ళు చేసిన ఉపవాసంలో ఉపవాసం అయితే ఉంది, కానీ భక్తి మాత్రము లేదు. ఉపవాసం అయితే ఉంది, భక్తి మాత్రము లేదు. భక్తి లేకపోవడం కారణం ఏంటి? భక్తి లేకపోవడం కారణం ఏంటి? భయం లేదు. భయం ఉండడానికి ఏముంటది? భక్తి ఉంటాడు. భయం లేనివాడికి ఏముండదు? భక్తి ఉండదు. ఉంటుందని చెప్పండి. భయం ఉన్నవాడికి ఏముంటుంది? భక్తి ఉంటుంది. భయం లేనివాడికి ఏం లేదు? భయం లేనివాడికి భక్తి ఉండదు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు దేవుడు భయం ఉన్నదా? లేదు. ఉన్నదానికి లేదు. అందుకే 12 కీర్తనలు అంటే చూడండి, దేవుడిని ప్రార్థించేవారు, దేవుని గణపరిచేవారు, దేవుడు వాక్యానుసారంగా జీవించిన వారికి అక్కడ స్వస్థముగా రాసి పెట్టాడు. ఏమని రాసి పెట్టాడు అంటే చదవండి అక్కడ 12 వచ్చిన 12 కీర్తనలు. ఏమంటాడు అక్కడ? ఇప్పుడు ఆ భక్తి లేదనే కదా దేవుడు చెప్తున్నాడు. మీరు ఉండే ఉపవాసము భక్తితో చేయలేదు, భయముతో చేయలేదు, మీరు మెచ్చుకునేట్టుగా చేయలేదు. భక్తి కలిగే చేశారా ఉపవాసం మీరు? దేవుడికి అంగీకారంగా చేశారా ఉపవాసం మీరు? దేవుడు మెచ్చుకునేది ఉపవాసం చేశారా అని అక్కడ అడుగుతున్నాడు లేదా? అందుకు చెప్తున్నాడు, దేవుడు ప్రత్యక్షమై చక్కగా చెప్తుండే యాజకుడై ఆయనకు ప్రత్యక్షమై వాళ్ళు ఇంతవరకు నేను ప్రశ్నిస్తున్నారు కదా, మీరు 70 సంవత్సరాలు ఉన్నాం శరణం, ప్రతి ఏటా చేసేస్తున్నాం, అయితే మీరు చేస్తున్నది భక్తి లేదు. మీరు చేసిన దాంట్లో ఏం లేదు? భక్తి లేదని చెప్తున్నాడు. నన్ను రక్షించమని భక్తి గలవారు లేరంట. నన్ను రక్షించమని భక్తి గలవారు లేకంట ఉన్నారంట. అసలు భక్తి ఉంటే ఎవరు ఉంటారంట? నిజంగా భక్తి ఉంటే ఎవరు ఉంటారు? 34 కీర్తన 7వ వచనం 8వ వచనంలో భయము భక్తి ఉన్న వారి జీవితంలో దేవుడు దూతే కావలు ఉంటుందంట. అక్కడ ఎవరు ఉంటారంట? దేవుడు దూత కావలు ఉంటుందంట. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన ఒక పరిశుద్ధ దూత కావలు ఉండి ఆమేన్. ఏమని చెప్పండి?